నమస్కారం V9 తెలుగు న్యూస్ కి స్వాగతం। నా పేరు మాధురి। ఈ రోజు జడ్చర్ల నియోజకవర్గంలో 6 మండలాలకి కలిపి జడ్చర్లలో దాదాపు మహబూబ్నగర్ జిల్లా కిందకు ఉన్న 5 మండలాలకి కలిపి 3.5 కోట్ల రూపాయలు చెక్ ఇవ్వడం జరుగుతుంది। అదే విధంగా ఊరుకొండ మండలికి 23 లక్షలు, అంటే దాదాపు 3,73 లక్షల దాకా వడ్డీ లేని రుణాలకి జడ్చర్ల నియోజకవర్గంకి శాంక్షన్ అవ్వడం జరిగింది। బట్టి విక్రమార్క గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను। అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను। నేను ఎమ్మెల్యే అయినప్పటి నుండి నేను అసెంబ్లీకి మొట్టమొదటిసారిగా మైక్ పట్టుకోగానే ఉదండపూర్ గురించి మాట్లాడడం జరిగింది। ఈరోజు ఉదండపూర్ వాసుల కళ నిజమవబోతుందని చెప్పి తెలియజేస్తున్నాను। నిన్నటి వరకు అసలు ఈరోజు క్యాబినెట్లో ఈ క్యాబినెట్ ఉంటుందా, వచ్చే క్యాబినెట్ ఉంటుందా అనేది డౌట్ ఉండే। సీఎం గారి సంతకం అయిపోయింది, కానీ ఈరోజు ఓన్లీ ఎనర్జీ పైన క్యాబినెట్లో ఉంటుందని చెప్పి చెప్పడం జరిగింది। కానీ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఉదండపూర్ ఫైల్ కూడా క్యాబినెట్లో పెట్టమని చెప్పి చెప్పడం జరిగిందంటే ఈరోజు ఆ ఫైల్ క్యాబినెట్లో పెట్టినారు। ఇంకా 2-3 గంటల లోపల శుభవార్త ఉదండపూర్ వాసులకి రాబోతుందని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను। దాంట్లో 2-3 అంశాలు ఉన్నాయి। నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ఫస్ట్ లెటర్ నేను కలెక్టర్కి, ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి, ఇరిగేషన్ మినిస్టర్ గారికి ఇవ్వడం జరిగింది। ఆ రోజు నేను 25 లక్షల రూపాయలు జాయింట్ ఫ్యామిలీకి పెంచాలని చెప్పేసి, అంటే వాళ్ళకి 16.5 లక్షలు ఉండే, 25 లక్షల రూపాయలు వాళ్ళకి పెంచాలని చెప్పేసి, సింగిల్ ఫ్యామిలీకి వాళ్ళది 6.5 లక్షలు ఉంటే వాళ్ళకి 1 లక్ష రూపాయలు పెంచమని చెప్పి నేను లెటర్ రాయడం జరిగింది। దాని తర్వాత మల్లన్న సాగర్ దగ్గర కోర్ట్ ఆర్డర్స్ కానీ లీగల్ లెటర్స్తో క్లియర్ చేసి మొత్తము నేను అడిగింది 140 కోట్ల రూపాయలు దాంట్లో పెంచమని చెప్పేసి, ఈరోజు కూడా 146 కోట్ల రూపాయలు రేటు పెరుగుతుంది। దాన్ని లీగల్ టర్మ్స్ రేపు ఏ ఇష్యూ రాకుండా, ఎందుకంటే మల్లన్న సాగర్ ఉంది, వేరే ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఎక్కడ ఇష్యూ రాకుండా, ఎందుకంటే మనం ఏదైనా చేసినా కానీ లీగల్ ప్రాబ్లమ్స్ లేకుండా ప్రజలకి అందేటట్టు చేయాలని చెప్పేసి 3 ఆప్షన్స్ క్యాబినెట్లో పెట్టడం జరిగింది। ఈరోజు ఏ ఆప్షన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత లీగల్గా ఏదైతే కరెక్ట్ ఉంటుందో, కానీ 146 కోట్లు మాత్రం పెంచడం మాత్రము అది ఫిక్స్ అయిపోయింది। అది ఎట్లా ఎవరికి ఎంత రేటు పెరుగుతుంది అనేది ఈరోజు తేలిపోతుంది। అదేవిధంగా ఉదండపూర్ వాసులకు నేను ఒకటే కోరుకుంటున్నాను, మీరు ఏనాడు కానీ నన్ను వచ్చి రేటు పెంచమని చెప్పి కూడా మీరు అనలేదు, కానీ నేను మీకోసము నేను రేటు పెంచాలని చెప్పి కొట్టాడింది నేను। చాలా మంది మంత్రులు కూడా నాతో మాట్లాడడం జరిగింది, నువ్వు 146 కోట్లు ఉట్టి ఉదండపూర్ పెంచేవద్దు, ఆ 146 కోట్లు నువ్వు గ్రామాలకు అనుకుంటే గ్రామాలకు కూడా రోడ్లు కానీ డ్రైనేజ్లు కానీ అభివృద్ధి చేసుకోవచ్చు కదా అంటే నేను చెప్పడం జరిగింది, ఉదండపూర్ రిజర్వాయర్ కంప్లీట్ అయితే అక్కడి నుంచి దాదాపు 8 లక్షల ఆయకట్టుకు నీళ్ళు ఇవ్వబోతున్నాం। వీళ్ళ త్యాగాలకి వీళ్ళ భూములు పోయి వీళ్ళ ఊర్లు పోయినాయి, కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సిందే అని చెప్పేసి ఆ ఒక్క మాట పైన వాళ్ళ కోసం అని కట్టుబడి ఉన్నానని చెప్పి కూడా తెలియజేస్తూ మీడియా మిత్రులకు మీకు అందరికీ కూడా సహకరించినందుకు ఈరోజు ఉదండపూర్ వాసుల తరఫున మీకు అందరికీ కూడా ధన్యవాదాలు। మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। ధన్యవాదములు।